ఫస్ట్ కూడా ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చామో ప్రతిదీ కూడా ఆన్సర్ అవుతా వస్తుంది. దట్స్ వాట్ వీ అబ్జర్వ్డ్ అప్ టు సో ఫార్. నేను ఎస్పెషల్లీ రీసెంట్గా నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్తో నా సాక్ష్యాన్ని ముగించాలనుకుంటున్నా. నేను ఇండియా నుంచి యూఎస్కి ట్రావెల్ అయ్యి వచ్చే ముందు మాస్టర్ చెకప్కి వెళ్ళాను. ఆ మాస్టర్ చెకప్లో అంతా బాగానే ఉంది, కానీ నా బ్రెస్ట్లో లంప్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నారు. నేను యూఎస్ వెళ్ళగానే మీరు సర్జరీ చేసుకుని దాన్ని డిలే చేయొద్దు, అది డిలే అయితే కనుక ఇది ఇంకా డేంజరస్ అయిపోవచ్చు అన్నట్టు చెప్పారు. నేను యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా క్విక్గా అపాయింట్మెంట్స్ అనేవి దొరకవు. నాకు 2025 మార్చిలో అపాయింట్మెంట్ వచ్చింది. నేను అపాయింట్మెంట్ వచ్చినప్పుడు వెళ్ళాను. ఈ మీన్ వైల్ నేను ఎప్పుడు వాక్యం విన్నా సరే, స్వస్థత కోసం చెప్పినప్పుడు, నీ ప్రార్థన అవసరంలో ఏమన్నా ఎత్తుపట్టాలని చెప్పినప్పుడు నేను దీనికోసం ప్రత్యేకించి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఎస్పెషల్లీ మార్చ్ ఫస్ట్ వీక్లో స్వస్థత విడుదల ఆ వాక్యంలో ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారంటే, ఈ వాక్యం నీకోసమే, నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఇది విని విశ్వసించి నువ్వు అప్లై చేసుకుంటే దేవుడికి ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడని చెప్పారు. దీన్ని నేను నమ్మి అప్పుడు కూడా నేను ఏకీభవించి ప్రార్థన చేసుకున్నాను. నేను అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద యూఎస్ఏ. వాళ్ళు నాకు ప్రైమరీ ఎగ్జామినేషన్ చేశారు, ఇంకా థరో ఎగ్జామినేషన్ కూడా చేయాలని సెకండరీ ఎగ్జామినేషన్ కూడా తీసుకెళ్ళి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్పారు. ఆల్ గ్లోరీ టు గాడ్. ఐఎమ్ ఎస్పెషలీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ఆషర్ అండ్ బ్రదర్ ప్రేయర్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మా ఏ సమస్యలైనా దేవుని మీద ఆధారపడడం అనేది మేము నేర్చుకున్నాం లైఫ్ టైంపుల్ ద్వారా. ఇంత మంచి సంఘంలో మేము ప్లాంట్ చేయబడినందుకు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ సో బ్లెస్డ్. Once again, happy 6th anniversary to all the Life Temple members. Thank you. Praise the Lord, everyone. My name is Sagar Kalapala. We live in Peoria, Illinois. ఈ సంవత్సరం 2025 మిడ్ ఆఫ్ మార్చ్లో నా కార్ యాక్సిడెంట్కి గురైంది. అది రిపేర్ చేయబడదు, అలాగే ఈ కారు కంప్లీట్గా టోటల్ లాస్ చేయాలని చెప్పేసి అన్నారు. నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను నువ్వు ఈ డ్యూ బ్యాలెన్స్ అంతా నువ్వే కట్టాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ వాడు చాలా తక్కువ పే చేస్తాడు, సో నీకు డ్రైవర్ ఇన్సూరెన్స్ కూడా పెరిగిపోతుంది, నీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది, అట్లనే నీకు బ్యాంక్ లోన్ కూడా రావడానికి కొంచెం కష్టమవుతుంది అని చెప్పినప్పుడు నేను చాలా లోగా ఫీల్ అయ్యాను. దేవుని దయ వల్ల నాకు కానీ నేను గుద్దిన వెహికల్కి కానీ ఎవరికి ఏమీ కాలేదు. అయితే ఈ విషయం నేను ఆశీర్ బ్రదర్కి నేను బ్రతికలేదు. ఒకరోజు ఒక 1 వీక్ అయిన తర్వాత ఆశీర్ అండ్ బ్రదర్ మెసేజ్ పెట్టి ఆ రోజు కాల్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఎప్పుడు మామూలుగా క్యాజువల్గా మాట్లాడినప్పుడు నన్ను ఆ పర్టికులర్ డే రోజు మీ కార్ ఎట్లా ఉందని అడిగారు. సో నాకు అప్పటికే నేను లోలో ఉన్నానేమో, సో నాకు కమ్యూట్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, సో నేను ఆశ్చర్యానికి ఉన్నది ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు ఆశ్చర్య బ్రదర్ నన్ను 3 క్వశ్చన్స్ అడిగారు. ఏమనంటే, నీకేమైనా అయిందన్నా అని అడిగారు. సో నాకేం అవ్వలేదన్నా అని చెప్పేసి అన్నాను. సో అవతల వ్యక్తికి ఏమైనా అయిందన్నా అని అడిగితే అవతల వ్యక్తి కూడా ఎవరికేం అవ్వలేదన్నా, వీఆర్ ఆల్ సేఫ్ అని చెప్పాను. సో మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. సో ఇన్సూరెన్స్ ఉందన్న అని చెప్పేసి అన్నప్పుడు, సరే అన్న ప్రేయర్ చేద్దాము, సో దేవుడు అంతా మేలుకే కదా చేస్తాడు, సో డోంట్ వరీ, దేవుడు నష్టాన్ని అంతా సమకూరుస్తాడు అని చెప్పి ఆచార్య ప్రేయర్ చేశారు. ఈ జరిగిన దానికన్నా ముందు నేను ఎంతైతే లోలో కొంచెం మెంటల్గా కొంచెం డిప్రెషన్లో ఉన్నానో, ఎప్పుడైతే అన్న ప్రేయర్ చేశారో నేను చాలా ఫ్రీ అయిపోయాను, చాలా పీస్ వచ్చింది నాకు. సో అది జరిగింది శనివారం జరిగితే, నాకు నెక్స్ట్ అప్పటి వరకు ఏం మూవ్, నా ఇన్సూరెన్స్ వైపు ఏం మూవ్ కాంది. నెక్స్ట్ ఇమీడియట్ మండేనే వాళ్ళు కాల్ చేయడం, ఆఫీస్కి రమ్మడం, నాకు చెక్ ఇవ్వడం. ఆ చెక్ అమౌంట్ కూడా ఏదైతే నన్ను బ్యాంక్ లోన్లో నేను డ్యూ అమౌంట్ ఏదో ఉందో ఆ అమౌంట్ మొత్తానికి వాళ్ళు చెక్ రిలీజ్ చేయడం జరిగింది. నేను అవుట్ ఆఫ్ పాకెట్ నేను ఒక్క సింగిల్ పెన్నీ కూడా నేను పే చేయలేదు. ఈ దేవుని నామానికి మనకరం కాక. సో ఎందుకు చెప్తానంటే, నేను స్ట్రాంగ్గా లైఫ్ టెంపుల్ క్యాలెండర్ని ఎవ్రీ మంత్ నేను రెగ్యులర్గా నేను ఫాలో అవుతుంటాను. ఏ క్షణము ఎక్కడున్నప్పటికీ కూడా ఆ క్యాలెండర్ ప్రామిసెస్ ఎప్పుడూ నా నోట్లో అనుకుంటా ఉంటాను. మార్చి ఏప్రిల్కి ఉన్న
ప్రామిసెస్ ఏంటంటే మనకు ఇచ్చిన మోటో ప్రామిసెస్ ఏంటంటే హీలింగ్ అండ్ డెలివరెన్స్ గురించి అన్న చెప్తూ వచ్చారు. సో దేవుడు అనూహ్యమైన రీతిలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నాకేమీ కాపాడకుండా ఆయన రక్షణ నాకు ఇచ్చి నన్ను 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 కాపాడారు. సో ఇది ఇంత జరిగిన తర్వాత ఆశ్చర్య బ్రదర్ నాకు ఏం చెప్పారంటే, అన్న దేవుడు మనకంత నష్టాన్ని అంత సమకూర్చినప్పుడు మనం ద బెస్ట్ వెహికల్కి వెళ్ళడం మంచిదన్న అని చెప్పినప్పుడు, ఆ రోజు మండే వాళ్ళు చెక్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 3 daysలోనే నా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆ వీకెండే నేను ఇమీడియట్గా నేను నియర్ బై కార్ డీలర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కారు మా కొరకే రెడీగా అన్నట్లు రెడీ టు డెలివర్ అన్నట్టు పెట్టించారు. మేము అది రెడీ ఫర్ సేల్ అంటే ఎస్ అన్నారు. సో ఇమీడియట్గా ఆ కార్ తీసుకోవడానికి వాళ్ళు 0 డౌన్ పేమెంట్ తోటి వెరీ లెస్ ఇంట్రెస్ట్ తోటి అక్కడే ఉన్నటువంటి బ్యాంకర్ కూడా ముందుకొచ్చి ఈ ప్రాసెస్ అంతా ఒక ఆశ్చర్యకరమైన రీతిలో విత్ ఇన్ 1 hourలో అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మేము కొత్త కారు తోటి మేము తిరిగి రావడం జరిగింది. ఇదంతా మనం మానవ మాతృగా ఆలోచిస్తే సాధ్యమయ్యే పని కాదు, దట్ ఇన్ USA. కానీ దేవుని దయ వల్ల ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇదంతా జరిగిపోయింది. అంతా దేవుని నామానికి మహిమకరం కాక. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు బ్రదర్ ఆశీర్ ఆండ్రూ. ఎందుకు చెప్తానంటే అన్న ఎవరికో ఎప్పుడైతే భారంగా మన కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, మన అవసరాలు ఎరిగి ప్రార్థన చేసినప్పుడు ఇట్స్ మేక్ షూర్ దట్ యూ డీల్ గాట్ డన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా విషయంలో ఎప్పుడు ప్రేయర్ చేసినా కానీ అది అన్న ప్రేయర్ చేసినప్పుడు అది నాకు అదొక సీల్ మార్క్ లాగా, అది నేను చాలా కాన్ఫిడెంట్గా, నేను చాలా ఫ్రీగా నేను అది అయిపోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ జస్ట్ థ్యాంక్ డాక్టర్ ఆశీర్ ఆండ్రూ ఫర్ ఆల్ ది సాక్రిఫైసెస్ అండ్ all his prayers on behalf of Life Temple and all the members of the E family and all the members of the Life Temple. Praise the Lord. Thank you. Happy 6th anniversary to all Life Temple members. కొద్దిగా ఇంగ్లీషు, కొద్ది తెలుగు.